హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి ఇంకొక దాని గురించి సీరియస్గా మాట్లాడాలనుకుంటున్నాను. సి ఫస్ట్ ఫస్ట్ థింగ్, పేపర్ లీక్ అవ్వడం వల్ల ఇంతమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. సో దీంట్లో డెప్త్గా పోయే ముందు, ఇది కాకుంటే మనకు జీవితం లేదు అని క్రియేట్ చేసే సొసైటీని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి. సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ఫాల్ ఇన్ బిట్వీన్ దట్. లేదు, ఇందులో నువ్వు రాణించలేదు, కష్టం అవుతుంది, దీంట్లో ఎట్లయినా కొట్టాలని పిల్లల బ్రెయిన్ ట్యూన్ చేసి, ఇది కొడితేనే మీకు సొసైటీలో గౌరవం, ఇది చేస్తేనే, ఇది సాధిస్తేనే సొసైటీలో గౌరవం అని క్రియేట్ చేసి, ఇది అవ్వకపోతే జీవితమే లేదు అని మైండ్ సెట్ క్రియేట్ చేసి, వాళ్ళని ట్యూన్ చేసి సొసైటీలో ఈ మార్పు రావాలి. సెకండ్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ through and through, not only I'm not questioning about states, throughout India this educational system has to change. Stop this rat race, for the God's sake. Stop this bloody rat race. NEET, engineering entrance, or CA, doctor, engineer, chartered account, and so those are not only the professions in the society who are climbing as a respected people. There are n number of professions, n number of things. So many things are there. So don't make your kids to bound to a particular thing and preparing to live their lives also. అయితే గవర్నమెంట్ కానీ ఇంకొకరు కానీ నో వన్ విల్ టేక్ అకౌంటబిలిటీ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెన్. నౌ చనిపోయిన పిల్లలు తిరిగి రారు. వాట్ ఎవర్ దే డూ, రీఎగ్జామినేషన్, ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్, ఆర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, వాట్ ఎవర్ మే హ్యాపెన్, బట్ వన్స్ మీరు ఆ పిల్లల జీవితాలను తీసుకురాగలరా? లేదు. ఫస్ట్ నువ్వు నీట్ ఎగ్జామ్ సక్సెస్ అయితేనే నాకు గౌరవం, ఇంకొకటికి గౌరవం, ఫ్యామిలీ గౌరవం, నాకు ఇది గౌరవం. డోంట్ ట్యూన్ దేర్ బ్రెయిన్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ట్యూన్ చేయొద్దండి, దయచేసి చెప్తాను. సిన్సియర్ రిక్వెస్ట్. మనం లైఫ్ సాగించడానికి ఒక ప్రొఫెషన్ ఎంచుకొని దానిలో మెరుగైన నైపుణ్యం సంపాదించుకొని అడుగులు వేసుకుంటా ముందరికి వెళ్ళాలి. ఇది. సెకండ్లీ, ఈ సిచ్యువేషన్స్ ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్. సెకండ్ పాయింట్, మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకంటే పెద్దల ఆస్తులు సంపాదించిన ఆస్తులు ఉండవు. సో సొసైటీ ఏం చేయబడిందంటే, వీడు ఎడ్యుకేషన్లో సక్సెస్ అయితేనే హీ విల్ బి సక్సెస్ఫుల్, లేదంటే లేదు. ఈ తరహా మైండ్ సెట్
ఖచ్చితంగా ఇండియన్ సొసైటీలో మారి తీరాలి. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు, అబ్బాయి చచ్చిపోయినాడు. ఇంటర్ ఫెయిల్ అయినాడు, పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు. వై వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఫస్ట్ ఈ ర్యాట్ రేస్ ఆపేయండి. ర్యాట్ రేస్ ఫస్ట్ సొసైటీ మారాలండి. సీరియస్గా చెప్తాను, సొసైటీ మారాలి, పేరెంట్స్ మారాలి. ఖాళీగా కూర్చొని ఊర్లలో అరుగుల మీద కూర్చొని నా కొడుకు ₹1,00,000 సంపాదిస్తాడు, నీ కొడుకు ఎంత సంపాదిస్తాడు, వాడట్లా వీడట్లా. ఇక్కడ మొదలైంది ప్రాబ్లం, ఇక్కడనే మొదలైంది ప్రాబ్లం. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ a 33-year-old boy suffering with heart diseases. Lot of factors fall in between this: excess time, hard working, stress, family life balance. After all that, what he is getting, he is working in somewhere. That's it. Stop this nonsense. Stop this nonsense. ఈ నాన్సెన్స్ మానేయండి. ఎందుకంటే పోను పాపులేషన్ పెరుగుతా పోయే కొద్దీ, కాంపిటీషన్ పెరుగుతా పోతే దానికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫార్వర్డ్ కావడం లేదు. Quality education is not affordable to middle class. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఊహలకు, మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలకు పొంతన లేకుండా ఉంది. వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందంటే, ఒకటి ఫస్ట్ డబ్బులకు ఓటు వేయడం మానుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, వైద్య విద్య, ఈ రెండు మాత్రమే చాలు మనకు. ఈ రెండే కాబోయే జనరేషన్కు, రాబోయే జనరేషన్కు కావాల్సినవి. వాళ్ళు ఇచ్చే 10,000, అమ్మ ఒడి, తాత ఒడి, ఆ తల్లికి వందనం, ఇవి అవసరం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సర్వైవ్ అవ్వగల క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలు కావాలి. సెకండ్. థర్డ్, నెక్స్ట్ జనరేషన్కు డోంట్ పోర్ ఎక్సెస్ ప్రెషర్ ఆన్ దేర్ హెడ్స్. ఏదైనా ప్రొఫెషనే బతకడానికి ఒక నైపుణ్యం నేర్చుకోవాలి, అంతే. అంతవరకే ఉన్నాయండి, అంతవరకే. 4, కులం లేని వ్యవస్థను తీసుకురండి. ఎస్, రాబోయే జనరేషన్స్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ, రిజర్వేషన్స్ షుడ్ బ్యాన్. Only merit has to go.
So many professions are underrated, and some professions are not viable to common man. ప్రతి ఒక్క విద్యా విధానము సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి, ఆ రోజు ఈ దేశం బాగుపడుతుంది. 5 కోట్లు ఆస్తున్న వాళ్ళే చదువుకోగలిగే చదువులు ఇది వద్దు మనకు సొసైటీ. ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ మారినా, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఏం చేసేది లేదు. దే కాంట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి, సొసైటీని బాగు చేసుకుంటూ పోవాలి, మన ఆలోచన విధానాలలో మార్పు రావాలి. ఫస్ట్ మన ఆలోచన విధానాలలో మార్పు రావాలి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, 13 మంది చనిపోయినారు. వై? ఎందుకు చనిపోయినారు? అయ్యో నాకు నీట్ రాకపోతే నాకు జీవితమే లేదు, లేకుంటే నాకు నీట్ రాకపోతే మా పేరెంట్స్ భరించలేరు. ఇట్స్ 2 రీజన్స్. లేకుంటే నీట్ రాకపోతే వస్తుందని నేను అందరికీ చెప్పుకున్నా, ఈ సొసైటీలో నేను సర్వైవ్ కాలేను. 3rd పాయింట్. ఎందుకు? వై? సే 10 + 12 18 years, మైట్ బి 19 years. నేను చూపిస్తానండి. 40 yearsలో కూడా ప్రొఫెషన్ చేంజ్ చేసుకొని కొత్త వ్యాపారంలో స్టార్ట్ చేసి, లేకుంటే కొత్త కెరీర్ బిల్డప్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, దే స్టార్టెడ్ ఫ్రమ్ యాజ్ ఎ బిగినర్ ఫ్రమ్ 14 years. ఐ సీన్ మెనీ పీపుల్. వాళ్ళు కూడా సక్సెస్ అయినారు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఏంటి ఇది? వాట్ ఈస్ ప్రొజెక్టింగ్? 19 years స్టూడెంట్స్ ఇది కాకపోతే నేను బ్రతకలేను అని చనిపోతుందంటే సొసైటీ హ్యాస్ టు టేక్ అకౌంటబిలిటీ. సొసైటీ హ్యాస్ టు టేక్ అకౌంటబిలిటీ. చెక్ లిస్ట్ రాసుకోండి. ప్రతి ఒక్కరూ చెక్ లిస్ట్ రాసుకోండి. ఒక చెక్ లిస్ట్ రాసుకొని ఏ విధంగా సర్వైవల్ చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్స్కు ఇప్పుడు ఉండే ఇబ్బందులు రాకుండా ఏమేం చేంజెస్ చేయాలి, ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కాపాడాలి, ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవ్వాలి. సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 10 + 12, 12th అయిపోతానే ఎంట్రన్స్, ఆఫ్టర్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్, డాక్టర్. This is prime time. ప్రజల్లో మార్పు రావాలి. లేకుంటే 20 ఏళ్ళు మళ్ళీ గడిచిపోయిన తర్వాత థింగ్స్ వోంట్ ఫాల్ బెటర్. ఫస్ట్ ఒక మనిషిని ఇంకొక మనిషిని అవమానకరంగా మాట్లాడడం మానేయండి. సొసైటీలో అన్నీ సర్దుకుంటాయి. Fourth wish, media. I'm telling majorly this Gen Z, and I'm telling, don't follow any news channel.
ఏ న్యూస్ ఛానల్ కానీ, ఏ నేషనల్ జర్నలిజం పోర్టల్ కానీ ఏది కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ, దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్, దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ డెవలప్మెంట్, ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఫైనాన్షియల్ గ్రోత్. ఎవ్వరు కూడా, బికాస్ దే ఆర్ ప్రొజెక్టింగ్ bullshit in the media. Bullshit in the media. ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏంటి? దీని మీద లేదు. డెఫినెట్గా లేదు. My sincere request is, please don't put pressure on your kids. I'm telling you, from 5th class, 6th class, you IIT coaching, IIT integrated. What he will do? IITలో చేయకపోతే వాడు బతకలేడా? 5th class to 6th class, it is 6 years, 7 years of his mind tuning will, అది ఏమవుతుందంటే, సో ఇది రాదా, ఇంకా రాదా, అంతేనా? ప్లీజ్ పిల్లలతో కూర్చొని పేరెంట్స్ మనస్సు విప్పి మాట్లాడండి, ఓపెన్గా చెప్పండి. ఇంకొకటి కూడా చెప్తాను, మీ ఆర్థిక మూలాలు, ఆర్థిక స్థితిగతులు మీ పిల్లలకు తెలిసేటట్టు పిల్లలను పెంచండి, లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాట్ నువ్వు అఫోర్డ్ ఎంత చేయగలుగుతావు, అదంతా చెప్పకుండా ఏదో బ్లూమ్లో నేను ఇంత ఖర్చు పెడతాను, అప్పులు చేసి తీసుకొచ్చిన, ఇది చేసిన, నువ్వు ఇది తెచ్చుకోలే, ఇది సాధించలే అంటే కంప్లీట్గా బ్లేమ్ అయిపోయి నేను ఏదో దేశద్రోహం చేసేసిన, 10 మంది చావుకోనేనే కారణమైనా అనే ఫీలింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు 19 years పిల్లలు. డోంట్ డూ that bullshit. After all, he didn't enough competitive to that competitive exam. That's it. There are n number of ways to survive in this society. మీరు పిల్లలకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం నేర్పియండి. ఏది జరిగినా కానీ తొనకకుండా నేను బతకగలనని ఆత్మవిశ్వాసం నేర్పియండి. అంతేగాని ఈరోజు నిద్ర లేసి నేను సొసైటీని మార్చాలి, ఇండియన్ గవర్నమెంట్ని మార్చాలి, ఇంకొకటి మార్చాలి. నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ. ఓవర్ 131 crores పీపుల్. ఇట్ విల్ టేక్ 20 to 35 years టు, అది ఎప్పుడవుతుందంటే 25-30 years ఒక కన్సిస్టెంట్గా ఇండివిజువల్ మారుతా వస్తే సొసైటీ మారుతుంది. అదర్వైజ్ సింగిల్ నైట్ యూ కాంట్ డూ. ఈ ధర్నాలు చేసినా ఏం చేసినా ఇట్ డజంట్ వర్కౌట్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ కిడ్స్. మీ ఆశలు ఊహలు వాళ్ళ మీద రుద్ది ఇది అయితేనే, లేకుంటే జీవితం లేదు, నువ్వు ఫెయిల్యూర్ నువ్వు అనే మైండ్ సెట్ క్రియేట్ చేయొద్దండి. డైరెక్ట్గా దయచేసి క్రియేట్ చేయొద్దు. దాని రిపర్సికేషన్సే సో మెనీ ఇష్యూస్ మీద ఫైట్ చేయలేక వాడు ఏమవుతాడంటే, అది సక్సీడ్ కాలే కొందరు ఇది ఇట్లా సూసైడ్, లేకుంటే దే విల్ స్టిక్ టు డ్రింకింగ్, ఆల్కహాల్, ఇంకొక దానికి దారులు అవుతాయి. లేదు నాయన ఇది రాలేదు, ఓకే ఫెయిర్ ఇనఫ్, ఇంకొక దారి చూసుకుందాం. మీరు బ్యాక్ బోన్, మీరు జీవితం చూసింటారు అప్పటికే. ఒక బ్యాక్ బోన్ లాగా గెలిచి నెక్స్ట్ ఇంకొక దానికి అడుగు ఫ్రెష్, ట్రీట్ దిస్ యాజ్ ఎ ఫస్ట్ డే, చలో ఫ్రెష్గా ఇంకొక దానికి అడుగు వేద్దాం. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి ఇంట్లో పిల్లలకు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లీక్, ఈరోజు లీక్ అయింది, ఇది ఇంకెప్పుడు లీక్ కాలేదా పాస్ట్లో? ఇది జరుగుతూనే వస్తుంది. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ చేయడం వల్లనే సమ్ ఆఫ్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ బిట్వీన్.
కొన్ని విషయాలు మంచి జరుగుతాయి, కానీ ఈ ఒక్క ప్రొటెస్ట్తోనే మన దేశమంతా మారిపోతుంది లేదు. ఇలాంటి ప్రొటెస్ట్లు ఇంకా వందల సంఖ్యలో జరిగి చాలా విషయాలలో మార్పులు రావాలి. మతపరమైన మార్పులు రావాలి, కులపరమైన మార్పులు రావాలి. సో మెనీ సోషల్ ఇష్యూస్కి రెక్టిఫికేషన్ అవుతా పోతే దెన్ ఆఫ్టర్ 15-25 years వీ బికమ్ లైక్ న్యూజిలాండ్. ప్రశాంతమైన జీవన విధానాలు, ప్రశాంతమైన జీవన శైలి, ఎక్కడికి వెళ్ళినా ప్రెషర్. We are creating this nonsense. We are absolutely creating this all nonsense, I'm telling you. ఫైనల్ నేనేం చెప్పాలనుకున్నా అంటే, నెక్స్ట్ జనరేషను వ్యక్తిత్వ వికాసంతో ప్రశాంతమైన జీవితం సాగించడానికి ఎటువంటి స్టెప్స్ గవర్నమెంటు, సొసైటీ ఏం తీసుకోవాలి, దాని విధంగా మనం ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటా సొసైటీలో ఎలా ముందుకు పోతే అట్లీస్ట్ ఒక 30-35 years తర్వాత అయినా అని ఒక ప్రశాంతమైన దేశంగా ఇండియా డెఫినెట్గా రూపుదిద్దుకుంటుంది. లేదంటే ఇన్ఈక్వాలిటీస్, ఫైనాన్షియల్ డిఫరెన్సెస్, so many things will play and India will be in the same plate over centuries. ఇదే విధంగా మళ్ళా సంవత్సరాలు గడిచిపోతాయి. That's what I can tell.